హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని చిడిపి. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడుకాయతో ఒక్కసారి ఇలా ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా గోరుచిక్కుడుకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత ఈనెలు తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 5-6 ఎండుమిరపకాయలు, అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరికాయ, అలాగే జీలకర్ర, సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు, సాల్ట్, పసుపు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకుని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.